కోదాడుతున్నారు కాన్స్టిట్యున్సీస్లో మరి రాజకీయాలకు అతీతంగా ఈ రెండు నియోజకవర్గాల అభివృద్ధి పట్ల నేను ఎమ్మెల్యే పద్మావతి గారు ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్న విషయం కూడా మీరు అందరూ గమనించారు. మరి కృష్ణా నదీ జలాల విషయంలో కానీ గోదావరి నదీ జలాల విషయంలో కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న 10 ఏళ్ల కంటే ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం ఎకరేజ్ జరిగింది మా హయాంలో, ఎక్కువ పంట పండింది మా హయాంలో, ఎక్కువ మరి ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కొనుగోలుకి ఎక్కువ డబ్బులు ఇచ్చింది మేము. ఒక్క ఈ ఖరీఫ్ పంటకే ఇప్పుడు అయిపోయిన మన ఖరీఫ్ పంట కొనుగోలు చేసినాం కదా, 72 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసినాం, 19,800 కోట్లు ఇచ్చినాం. ఒక్క వరి పంటకే ఒక్క పంటకే ఖరీఫ్ పంటకే రాష్ట్ర వ్యాప్తంగా 72 లక్షల మెట్రిక్ టన్ను కొనుగోలు చేసి ఎంఎస్పి ప్లస్ బోనస్ కలిపి 19,800 కోట్లు ఇచ్చినాం. అంటే రెండు పంటల కలిపి మన కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరానికి వరి రైతులకి 40,000 కోట్లు ఇస్తున్నాము. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పి నేను ముగిస్తా. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ఇప్పుడు తెలంగాణలో 10 జిల్లాల్లో అతి ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం జరిగింది, ఎక్కువ పంట పండింది, ఎక్కువ కొనుగోలు జరిగింది. రైతుల యొక్క ఆర్థిక శక్తి పెంచినాం. మరి ఇది లెక్కలతో సహా నిరూపించే విషయం. ఏదో ఎవరో మాట్లాడతారు పెద్ద పెద్ద మాటలు. భారతదేశంలో ఈరోజు 29 రాష్ట్రాల్లో మొన్న ఖరీఫ్ పంటలో తెలంగాణలో 148.5 లక్షల మెట్రిక్ టన్ను వరి పంట పండి భారతదేశంలోనే 29 రాష్ట్రాల్లో తెలంగాణలో ఎప్పుడూ పండని పంట, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా పండని పంట ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పండిన విషయం. ఎక్కువ పంట పండింది, ఎక్కువ కొనుగోలు చేసినాం, ఎక్కువ పైసలు ఇచ్చినాం. రైతులకి మేలు చేయాలని మేము ముందుకు పోతున్నాము. మరి కోదాడు ప్రాంతంతో ఒక 3 దశాబ్దాలు పై చెలుకున్న అనుబంధం, మరి ఆప్యాయ సంబంధాలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాం. ఈ రెడ్లకుంట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ని తప్పనిసరిగా మే చివరిలోగా పూర్తి చేస్తాం. ఆ రాజీవ్ శాంతిగా ఉందా?